గుంటూరు జిల్లా బట్టిప్రోలుకు చెందిన యువకుడు కొమ్మాల చరణ్ తేజ అనుమానాస్పద స్థితిలో గాయపడ్డాడు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చివరిగా వసంత అనే అమ్మాయితో మాట్లాడిన అంశం మాత్రమే గుర్తుందని, తర్వాత ఏం జరిగిందనేది తెలియదంటున్నాడు యువకుడు చరణ్. మరోవైపు చరణ్ పై వసంత అనే యువతి బంధువులే దాడి చేశారని ఆరోపిస్తున్నారు చరణ్ బంధువులు. ఘటనపై దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టకుండా అలసత్వం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సంగంజాగర్లమూడి రైల్వే ట్రాక్ పైన ఒక యువకుడు పడిపోయినటువంటి సంఘటన. అతని చేతులు కట్ అయిపోవటం, రెండు కాళ్ళు కూడా కట్ అయిపోయినటువంటి పరిస్థితి. అతన్ని జీజీహెచ్కి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం అతను కొమ్మాల చరణ్ తేజ మనతో ఉన్నాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది, అతన్ని ఎవరు తీసుకొని వచ్చారు, ఆ రోజు ఆ సంఘటన అనేది ఇప్పటికీ ఇన్సిడెంట్ అనేది అనుమానాస్పదంగా ఉంది. అంటే యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే ఎవరన్నా అతని పైన దాడి చేసి అట్లా పడేశారనేది ఒక అనుమానాస్పదమైనటువంటి అంశంగా వాళ్ళ బంధువులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతనితోనే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటండి అసలు ఏం జరిగింది, మీరు అక్కడికి వెళ్ళిన సంఘటన మీకు గుర్తుందా, లేకపోతే ఏంటి అసలు ఏం జరిగినారు? అమ్మాయి కాల్ చేసింది, మార్నింగ్ మెసేజ్ పెట్టింది. అమ్మాయి దారం వసంత. అమ్మాయి మీకు ఏంటి సంబంధం? లవ్ చేసుకుంటున్నాను. అయితే అమ్మాయి మెసేజ్ పెట్టింది, నేను వస్తున్నాను, ట్రైన్ ఎక్కుతున్నాను, తెనాలికి అదే రేపల్లెకి గుంటూరుకి ట్రైన్ ఒకటి ఉండేది 9:30కి. ట్రైన్కి వస్తున్నాను, 10:30కి తెనాల్లో ఉండు అంటే, తెనాల్లో వద్దు, నువ్వు సంగంజార్లములు దిగని చెప్పాను. నేను సంగంజార్లముడు అయితే అన్నయ్య ఒప్పుకోడు. నేను డ్రైవర్ని, సంగంనేరులో డ్రైవర్గా చేస్తూ ఉంటాను. నేను అన్నయ్య అక్కడ దాకా ఒప్పుకోడు, తెనాలి దాకా రా. సరే తెనాలి దిగని చెప్పి తెనాలి 10:30కి వెళ్ళిపోయాను. నేను 10:30 దగ్గర నుంచి ఇంకా అమ్మాయిని కలిసి బయటికి వెళ్ళాం, కొంచెం మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళాం. ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఆ అమ్మాయికి ఏంటి సంబంధం? అంటే మీ మీద ఉన్న కావాలని చర్యలు తీసుకుందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి? అంటే మీరు యాక్సిడెంట్ అని భావిస్తున్నారా? అసలు యాక్సిడెంట్ అని భావించట్లేదు అన్న. యాక్సిడెంట్ అయితే నాకు ఫేస్కి కానీ బాడీకి కానీ ఎక్కడ మొత్తం తగలాలి. ఓన్లీ కాళ్ళు చేతుల వరకు ఎందుకని ఇట్లా నాకు. లాస్ట్ అసలు ఎక్కడ మీరు, అంటే లాస్ట్ మీరు ఎవరితో ఉన్నారు, ఆ తర్వాత ఏం జరిగింది? లాస్ట్ అయితే అమ్మాయితోనే ఉందా. నేను ఇంకా మీకు ఏంటి పోలీసులు ఏమన్నారు? ఏ పోలీసులు అయితే ఇంతవాడికి ఏం పట్టించుకున్నారండి? అసలు ఇంతవాడికి దగ్గరగా వచ్చారు. ఇప్పుడు మగపిల్లవాడు ఆడపిల్లకి ఏదన్నా అన్యాయం చేస్తే మగపిల్లవాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు, జైల్లో పెడతారు, కొడతారు, లేకపోతే వాడిని తీసుకెళ్ళి రాజమండ్రిలో వేస్తారు. మగపిల్లవాడు జరిగితే ఆడపిల్లని ఎందుకు చర్య తీసుకోరు? అంటే మీ అనుమానం ఏంటి, ఆ పిల్లవాళ్ళే చేశారని? ఆ పిల్లే ఏ రోజును కూడా నా కొడుకు అయితే ఆ పిల్లకి ఫోన్ చేసి మాట్లాడిందే లేదు. ప్రతిసారి ఆ పిల్లే వద్దంటదే, 4 రోజులు ఆగిద్ది, మళ్ళీ ఫోన్ చేసిద్ది. ఆ పిల్లకి ఫోన్ చేసి ఆ పిల్ల మాట్లాడటం వల్లే వాడి జీవితం నాశనం అయిపోయింది. ఎవరు చేయమన్నాడు? పెళ్లి చేసుకున్నది అన్న తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసినప్పుడు పెళ్లి చేసుకో, మళ్ళీ నా కొడుకుతో ఎందుకు? నువ్వు ట్రైనింగ్కి వచ్చావు, ట్రైనింగ్ చేసుకో. మీ అబ్బాయి చెప్పాడే ఇట్లా జరుగుతుంది, అమ్మాయి ఇట్లా ఇష్యూ అవుతుంది? మా పిల్లలకి చెబుతారు, నాకు తెలీదు. నాకు ఇది జరిగిన తర్వాత ఈ విషయం అంతా తెలిసిందే. ఆ మొహం కూడా నేను ఏ రోజున కూడా ఎరగను. ఫోటోలో మొన్న చూసా, కానీ ఎప్పటి నుంచో రేపల్ల అమ్మాయిని 5-6 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నానని చెప్పాడు. సరే ఎందుకురా అంత దూరం లవ్లు గివ్లు? అమ్మాయి పక్కన పెడితే వేరే గొడవలు కానీ బయట ఎవరితో? అబ్బాయికి డ్యూటీ ఏందో, ఇల్లు ఏందో, తిండి ఏందో. తిండి కూడా మానేస్తాడు, డ్యూటీ చేసుకుంటాడు, వస్తాడు, మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఎవరితో కలవడో, ఎవరితో మాట్లాడడో, ఫ్రెండ్షిప్లు ఇవన్నీ కూడా చేయడు. ఎప్పుడైనా డ్యూటీ చేసి వెళ్ళాడంటే తాగడానికి అలవాటు పడ్డాడు. తాగాడు అనుకుంటే వాళ్ళు రక్త పరీక్షలు చేయించుకోమను, తేల్చుకోమను. గంజాయి తాగకుండా గంజాయి కొట్టాడని తప్పులన్నీ ఆయమ్మాయి చేసుకొని గంజాయి కొట్టాడు, లేకపోతే మందు కొట్టాడు. కేవలం మందు తాగటం కూడా కారణం ఆయమ్మాయే. 4-5 సంవత్సరాలు ప్రేమించిన తర్వాత నాకు ఎంగేజ్మెంట్ జరిగింది, ఫోన్ చేద్దాంది. వాడు తట్టుకోలేక ముందు కూడా అమ్మాయి వాళ్ళే అలవాటైంది, లేకపోతే వాడు ముందు కూడా తాగడు. మరి నా కొడుకు మందు అలవాటు లేనప్పుడు వాడు ఎడ తాగుతాడు? నేను ఒప్పుకోను. సరే నా కొడుకు ఏం జరిగిందో తెలియనప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంక్వైరీ చేసి పంపిస్తారా? అదే నా కొడుకు ఆ అమ్మాయికి అలా జరిగితే, నా కొడుకు ఇదే పొజిషన్లో ఉంటే పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? తీసుకెళ్ళి జైల్లో పెట్టరా? కొట్టరా నా కొడుకుని? మరి ఆ అమ్మాయి చెప్తుందంటే, ఆడపిల్ల చెప్తే ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తారా? అంటే నా కొడుకు అబద్ధం ఆడతాడా? మరి ఆ పిల్లని కానీ వాళ్ళ అన్న కానీ మాకు అనుమానం ఉంది. మీతో పోలీసులు మాట్లాడినప్పుడు ఏం చెప్పారు? ఏం చెబుతున్నారు? ఎంక్వైరీ చేస్తున్నాం అన్నారు. 10 రోజులు అయింది. 10 రోజుల నుంచి ఎంక్వైరీ ఇంకా అవ్వలేదా? ఏం చేస్తున్నారు? ఇంతవడికి మరి ట్రీట్మెంట్ చేస్తున్నామని మరి ఎఫ్ఐఆర్ రాసి మా చేత ఎవరి చేత సంతకాలు ఏమైనా పెట్టించారా? ఏం పెట్టారు సంతకాలు?
ఇంతవరకు న్యాయం జరగల. కేవలం ఆ అమ్మాయి ఫోన్ చేయకుండా ఉంటే వాడు డ్యూటీ చేసి పడుకునేవాడు. ఫోన్ ఎందుకు చేయాలి? అంటే ఓకే, ఇది పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు అనుకో. ఎందుకు మరి అవతల వాళ్ళు డబ్బులు ఇచ్చారాము, వాళ్ళు సౌండ్ పార్టీ అంటున్నారు, ప్రెసిడెంట్ మేము వైసీపీ వాళ్ళు అన్నారు, డబ్బులు ఇచ్చారాము, అందుకే మేము లేని వాళ్ళంగా మాకు డబ్బు లేదు, అందుకే పట్టించుకోవట్లేదు. ఎవరు తెలుసు? ఏది మరి పోలీసు అన్న వాళ్ళు 10 రోజుల నుంచి ఇంతవరకు ఎంక్వైరీలు తెలియకుండా ఉండిద్దా? సీసీ కెమెరాలు చూసాం, ఆడ చూసాం, ఏడు చూసాం, ఏది మరి? ఇది ప్రధానంగా కూడా చరణ్ తేజ బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ అనేది జరుగుతున్నట్లు మాకు ఎక్కడ అనిపించడం లేదు. పోలీసులు అయితే విచారణ చేపడుతున్నాం అంటున్నారు, కానీ 10 రోజులు గడుస్తుంది ఇన్సిడెంట్ జరిగి. ఇప్పటి వరకు కనీసం ఆధారాల సేకరణ అనేది జరగకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రభుత్వం కంపల్సరీగా దృష్టి పెట్టాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వలితో సాయి శంకర్, గుంటూరు జీజీ.